వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. అప్డేట్ చూద్దాం. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురు సజీవ దహనం అయ్యారు. అయితే ఈ ప్రమాదంపై జేఎన్టీయూ బృందం మరోసారి బిల్డింగ్ నాణ్యతను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వనుంది. నిన్న బజాజ్ ఫర్నిచర్ షాప్ ని పరిశీలించిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం బిల్డింగ్ కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. బిల్డింగ్ బలంగానే ఉందని, కూల్చాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారుల తండ్రి ఫిర్యాదుతో నిన్న బజాజ్ ఫర్నిచర్ షాప్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఆ తండ్రి ఫిర్యాదుతో కూడా యజమాని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. 5గురు చావుకి కారణమైనటువంటి ఆ బజాజ్ షోరూమ్ని మరొకసారి పరిశీలించేందుకు ఆ జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం సిద్ధమవుతుంది. ఇప్పటికే నిన్న ప్రమాదం జరిగినటువంటి భవనాన్ని, ముఖ్యంగా నిన్న ప్రమాదం జరిగినటువంటి బజాజ్ షోరూమ్ని నిన్న జేఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణులు పరిశీలించడం జరిగింది. దాదాపు 20 గంటల పాటు ఈ బజాజ్కి సంబంధించినటువంటి షోరూంలో అగ్ని ప్రమాదాన్ని నిన్న 20 గంటల పాటు నిన్న రెస్క్యూ చేసి 5గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీలని తీసిన సంగతి తెలిసింది. ముఖ్యంగా నిన్న ఆ రెస్క్యూ టీం కంప్లీట్ అయిన తర్వాత జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఈ ఫర్నిచర్ షోరూమ్కి సంబంధించి, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి నిన్న తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో ప్రధానంగా ఈ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్కి సంబంధించి 2 సెల్లార్లో ప్రధానంగా ఈ మెటీరియల్కి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించినటువంటి మెటీరియల్ని పెద్ద ఎత్తున డంప్ చేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మెటీరియల్ 2 రోజుల పాటు ఫర్నిచర్ షోరూంలో తగలబడుతూ ఉండడంతో ప్రధానంగా ఈ భద్రతకు సంబంధించి, ముఖ్యంగా ఏ స్థితిలో ఉంది బిల్డింగ్ అనే దానిపైనే ప్రధానంగా నిన్న జేఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణులు పరిశీలించిన తర్వాత బిల్డింగ్కి సంబంధించి ఎటువంటి ఇది లేదు, బిల్డింగ్ని పడగొట్టాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా నిన్న జేఎన్టీయూ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ని పరిశీలించి మరొకసారి పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను ఇచ్చేందుకు జేఎన్టీయూ నిపుణుల బృందం సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో జేఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణుల బృందం వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆ సెల్లార్లో పూర్తి స్థాయిలో ఈ ఫర్నిచర్కి సంబంధించి 20 గంటల పాటు అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యంలో కింద సెల్లార్లో ఎటువంటి పరిస్థితి ఉంది, సెల్లార్లో పూర్తి స్థాయిలో భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కొనసాగించడానికి అవకాశం ఉందా లేదా అన్న దానిపైన మరొకసారి పూర్తి స్థాయిలో జేఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణులు అయితే నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరొక వైపు ఇప్పటికే చనిపోయినటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి తండ్రి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో బజాజ్ ఫర్నిచర్ యజమాని సతీష్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులతో పాటు మరొక వైపు జిహెచ్ఎంసీ కమిషనరు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి శాఖ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 కేసులు అయితే ప్రస్తుతం బజాజ్ ఫర్నిచర్స్ యజమాని పైన నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఏ విధంగా కింద సెల్లార్లు ఓన్లీ పార్కింగ్కి మాత్రమే ఉపయోగించాలి, అలాంటిది సెల్లార్లో ఏ విధంగా మెటీరియల్ని డంప్ చేస్తారు, ఏ విధంగా పెద్ద ఎత్తున మెటీరియల్ని డంప్ చేస్తారు అనే దానిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు సర్వత్రా పెద్ద ఎత్తున ప్రశ్నగా మిగిలింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.